ఎవరో మాట్లాడేది, ఇంకోళ్ళు మాట్లాడేది, ఈ వినేదానికంటే కూడా జనాలు మాట్లాడేది వింటే ఎక్కువ మనకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నా. చాలా వస్తున్నాయి, చాలా యూట్యూబ్ వాళ్ళు వీళ్ళు కూడా వీడియోలు చేస్తున్నారు, చాలా చేస్తున్నారు. లక్ష్మీనారాయణ గారు, లక్ష్మీనారాయణ గారు, ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ ఉంటుందా ఏంటి? బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? పరిస్థితి ఉండే అవకాశం ఉందా పోటీలో? ఇది దేశంకు జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో అంటే ప్రధానంగా ఎవరు ప్రత్యర్థులు అనేటువంటి అంశం చర్చకు వచ్చినప్పుడు ఆమడ దూరంలో మైళ్ళ దూరంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఇండియా అలయన్స్ అనేటువంటిది వస్తుంది. ఆ రకమైనటువంటి పరిస్థితిలో ఇవాళ పోటీ ప్రధానంగా కొన్ని స్థానాల్లో మినహాయించి పోటీ ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మధ్యలోనే కేంద్రీకృతమైంది. అయితే ప్రజలు ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలనేటువంటి విషయంలో ఒక నిర్ధారణకు వచ్చినటువంటి పరిస్థితి. మరి అదే రకంగా ఈ 10 సంవత్సరాల ప్రోగ్రెస్ ప్రజలు ఆ విషయంలో ఒక సానుకూలమైనటువంటి అభిప్రాయంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఎక్కడైనా అంటే నేను రాజస్థాన్ లో కాంగ్రెస్ అధికారం ఉన్న సమయంలో కాంగ్రెస్ కు రాష్ట్రంలో అధికారం ఇచ్చిన ప్రజలు పార్లమెంట్ కు వచ్చేసరికి 25 స్థానాలను రాజస్థాన్ నుంచి గెలిపించారు. అదే మరి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి దగ్గర 7 స్థానాలను ఢిల్లీ నుంచి పార్లమెంట్ గెలిపించినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ రకంగా మరి అదే రకంగా 2014లో 282 స్థానాలు బీజేపీకి ఎన్డీఏ అలయన్స్ కు బీజేపీకి వస్తే, కానీ కాంగ్రెస్ మేనిఫెస్టో చూస్తే ప్రజల్ని అన్ని వర్గాల వాళ్ళని ఆకర్షించే విధంగా కనిపించట్లేదా? ఇక్కడేమో మీరేమో మా మేనిఫెస్టో, మోడీ మా మేనిఫెస్టో అని మీరు అంటున్నారు. దీనికంటే ఆకర్షించే మేనిఫెస్టోలు గుజరాత్ లో అనేకం పెట్టిందండి. కాంగ్రెస్ పెట్టింది, ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టింది. ఇక్కడ క్రెడిబిలిటీ ప్రశ్న వచ్చిందండి. విశ్వసనీయత నరేంద్ర మోడీ నేతృత్వం మీద విశ్వసనీయత ఉన్నది. ఆ గుజరాత్ లో ఆ ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసినటువంటిది ఏదైతే ఉన్నదో ప్రజలు రికార్డ్ మెజార్టీతో గెలిపించినటువంటి పరిస్థితి మనకు కనపడ్డది. మరి వీళ్ళు గ్యారంటీ కార్డులు ముందు మేనిఫెస్టోలో పెడుదురు, తర్వాత వాగ్దానాలు ఇస్తారు, తర్వాత ఏంది తర్వాత కాలంలో వాళ్ళు వాగ్దానాల దశ దాటి మరి గ్యారంటీ కార్డు వంచేటువంటి పరిస్థితికి వచ్చారు. అంటే ఆ కార్డు వంచేటువంటి పరిస్థితులు వచ్చినా కూడా విశ్వాసం పెట్టినటువంటి పరిస్థితి కాంగ్రెస్ మీద ఉంది. కాబట్టి 60 సంవత్సరాలు వాళ్ళే ఉండి కనీసం 60% మందికి టాయిలెట్ కూడా ఏర్పాటు చేయనటువంటి ప్రభుత్వంగా కాంగ్రెస్. మరి ఇవాళ ఆరోగ్యానికి భద్రత లేనటువంటి పరిస్థితి ఉండిందంటే కాంగ్రెస్. ఆ రకంగా అవినీతికి కేంద్ర బిందువు అయిందంటే కాంగ్రెస్. అరే నెహ్రూ ప్రధానమంత్రి ఉండే, తర్వాత ఇందిరాగాంధీ ప్రధానమంత్రి, తర్వాత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి, తర్వాత ఒకటి లక్ష్మీనారాయణ గారు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు సరే 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, చూస్తూ ఉన్నాము ప్రతి అంశంలో కాబట్టి నిత్యావసర వస్తువులు పెరిగిపోయాయి. ఇవన్నీ అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి బీజేపీ గవర్నమెంట్ లో అనేది ఒకటి ఉంది. ఇది మీకు ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా రాబోయే రోజుల్లో? ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో మనం చూసాము. ఈ మేనిఫెస్టో చూస్తే అన్ని వర్గాలకు టచ్ చేసే విధంగా కనిపించట్లేదా ఈ మేనిఫెస్టో? అన్ని వర్గాలను టచ్ చేసే విధంగా ఉంది కదా. అన్ని వర్గాలను కాదండి, వాళ్ళు అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. అంటే ఎందుకంటే అధికారంలోకి వచ్చేది లేదు, అమలు చేసేది లేదు. లక్ష్మీనారాయణ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. లక్ష్మీనారాయణ గారు ఒకసారి మనకు కాంగ్రెస్ నుంచి దిలీప్ వచ్చారు, ఒకసారి దిలీప్ గారిని అడుగుదాం ఎందుకంటే చాలాసేపు. దిలీప్ గారు గుడ్ మార్నింగ్ అండి. దిలీప్ గారు చూస్తున్నాం, ఇటు బీఆర్ఎస్ నుంచి సీన్ కావచ్చు, సీనియర్ రాజు అయితే లక్ష్మీనారాయణ ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు తెలంగాణలో కావచ్చు, దేశంలో కావచ్చు. ఇప్పుడు 6 గ్యారెంటీలు